గట్టిగా చప్పట్లు పట్టండి ఒకసారి. అమ్మ మనకి చైర్లో కూర్చోబెట్టండి, ఇప్పుడు కూర్చోబెట్టండి. ఆ కర్ర వద్దు, చైర్లో కూర్చోబెట్టండి, చైర్లో కూర్చోబెట్టండి. అమ్మ ఈమె ఎన్ని సంవత్సరాలు కర్రతో నడుస్తుంది ఎవరికి తెలుసా? చర్చకు వచ్చినప్పుడల్లా కర్రతో నడుస్తుంది. ఇప్పటి నుంచి ఆమె కర్రతో నడవకూడదు. 3 సంవత్సరాలు పక్షవాతం వచ్చి ఒకసారి వస్తారా సహోదరా ప్లీజ్ దీక్ష. పక్షవాతం వచ్చి అక్కడ మైకి ప్లీజ్ గట్టిగా చప్పట్లు కొట్టాలి, అందరూ గట్టిగా కొట్టాలి. చెప్పండి ఏమైందండి? పక్షవాతం వచ్చి సంవత్సరం అవుతుంది బాగా. ఓకే, పక్షవాతం వచ్చి పక్షవాతం సో నడలేదు, ఇలా నడవలేదు. గట్టిగా చప్పట్లు కొట్టండి.